హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు టైం 5:50 అయ్యింది, ఎర్లీ మార్నింగ్. డోర్ తీసి బయటకు వచ్చి చూసేసరికి వర్షం పడుతుంది. ఒక తర్వాత ముగ్గు వేసుకోవచ్చులే అని చెప్పి లోపలికి వచ్చేసాను. ఇంకా రాగానే కిచెన్లోకి వెళ్ళాను. ఇంత పొద్దున్నే ఎందుకు వంట చేస్తున్నానంటే, ఈరోజు మా బాబు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు. మా బాబు వాళ్ళ ఫ్రెండు 7:30కి నేను కాలేజ్కి వెళ్తాను ఆంటీ ఈరోజు అని చెప్పాడనమాట. అందుకనేసి చపాతీ చేసి ఎగ్ బుజ్జి చేసి పంపిద్దాంలే, ఎలాగో అబ్బాయి వెళ్తున్నాడు కదా అని చెప్పి ఇంకా లేవంగానే కిచెన్లోకి వచ్చేసాను. ఫస్ట్ పిండి కలిపి పక్కన పెట్టేసి తర్వాత మిగిలినవి చూసుకోవచ్చు అని చెప్పి పిండి కలిపేస్తున్నాను. పిండి కలపడం అయిపోయింది, పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఎగ్ బుర్జీ కోసం ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. ముందు అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకునేస్తే తొందరగా అయిపోతుంది వంట అని చెప్పేసి చేసేస్తున్నాను. ఇంకా చపాతీ కూడా రుద్దేసి పక్కన పెట్టేసిన తర్వాత చపాతీ కూర రెండు పెట్టేస్తే ఒకేసారి అయిపోతుంది అని చెప్పి ఇంకా చపాతీ రుద్దేస్తాను. ఇంటి దగ్గర నుంచి ఎందుకు పంపించడం అంటే, ఇంటర్మీడియట్ కాలేజ్ కాబట్టి సెల్ఫ్ అవుటింగ్ ఉండదు, కాలేజ్లో పెట్టిందే తినాలి. అందుకని ఇలా ఎవరైనా వెళ్ళేటప్పుడు ఏదైనా పంపిస్తుంటాను. చికెన్ చేసి పంపిద్దాం అనుకున్నాను, కానీ ఈరోజు బుధవారం కదా, కాలేజ్లో నైట్ డిన్నర్కి చికెన్ పెడతారు ఈరోజు. అందుకని చెప్పి ఆ అబ్బాయి లంచ్ టైంకి అంతా వెళ్ళిపోతాడు. అందుకని ఇంకా చపాతీ చేసి ఎగ్ బుర్జీ చేస్తాంలే అని చేస్తున్నా. మాకు ఇక్కడి నుంచి నెల్లూరు ఒక 4 hours జర్నీ ఉంటుంది. లంచ్ టైంకి అంతా వెళ్ళిపోతాడు. మా బాబుకి కూడా చెప్పలేదు పంపిస్తున్నాను అని చెప్పేసి. ఇంకా అబ్బాయి వెళ్ళి పార్సల్ ఇచ్చిన తర్వాత తింటాడు. ఇంకా స్టవ్ మీద రెండింటికే పెట్టేశాను. ఒకవైపు ఎగ్ కర్రీ, ఒకవైపు చపాతీ, రెండు అయిపోతాయి ఒకేసారి అని చెప్పేసి. నేను ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను, ఒక 4 months అయ్యింది. వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా చూస్తున్నట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. మన ఛానల్లో ముగ్గులు, వంటలు ఉంటాయి. అవన్నీ నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తుంటాను. మీరు ఒకసారి చెక్ చేయండి, మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను. ఆనియన్ ఫ్రై అయిపోయింది, అందుకని ఇంకా ఎగ్స్ వేసేసాను. ఇటువైపు చపాతీ, అటువైపు కర్రీ రెండు అయిపోతున్నాయి. ఇంకా టైం కూడా 7 అయిపోయింది. ఆ అబ్బాయి 7:30కి అంతా వచ్చేస్తానన్నాడు. ఇవంతా అయిపోయిన తర్వాత బాక్స్ పెట్టాలి అంటే కొంచెం చల్లగా అవ్వాలి, వేడిగా పెడితే పాడైపోతాయి కదా వెళ్ళేసరికి. అందుకని చెప్పి తొందరగానే చేసేస్తున్నాను. చపాతీ కర్రీ రెండు అయిపోయినాయి, అందుకే ఇంకా స్టవ్ ఆపేసాను. ఇంక ఇవన్నీ తీసుకెళ్ళి కాసేపు ఫ్యాన్ కింద పెట్టాను, చల్లగా అవ్వాలి అని చెప్పి. వేడిగా ఉంటే అంత వాటర్ వచ్చేస్తుంది కదా పెట్టేసిన తర్వాత, అందుకని ఇంకా చల్లగా అని చెప్పేసి బాక్స్లో పెట్టేస్తున్నాను. ఇంకా ఇద్దరికి సరిపోయేటట్టు పెట్టాను. ఇంకా తన ఫ్రెండ్స్ ఎవరైనా తింటారులే అని చెప్పి పెట్టాను. ఇంకా కర్రీ కూడా చల్లగా అయిపోయిందని ఒకసారి చెక్ చేసిన తర్వాత ఇంకా బాక్స్లో పెట్టేస్తున్నాను. ఇంకా ఇవన్నీ స్టీల్ బాక్సుల్లో పెట్టి పంపిస్తే మళ్ళీ వాళ్ళవన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ ఇంటికి తీసుకురావాలి. ఇంక ఇవైతే ఇంటికి తీసుకురాని అవసరం లేదు కదా, తిన్న తర్వాత అక్కడే పడేస్తారు, కడిగే అవసరం కూడా ఉండదు ఇవి. అందుకని చెప్పేసి ఇంకా డిస్పోజబుల్ బాక్సుల్లోనే పెట్టేశాను అనమాట అన్నీ. మా ఆడికి మామిడి పండ్లు అంటే బాగా ఇష్టం. అందుకని చెప్పేసి ఇంకా అట్లే పండు పంపిస్తే కట్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర నైఫ్ అవి అలౌ చేయరు కాలేజ్లో. అందుకని చెప్పి నేనే కట్ చేసి ఇలా బాక్స్లో పెట్టేసా. నీట్గా లాక్ అయిందా లేదా అని చెక్ చేస్తున్నాను, మళ్ళీ ఊడిపోతే కష్టం కదా మూత అని చెప్పి. ఇంకా హ్యాండ్ వాష్, సోప్ అవి మర్చిపోయాడనమాట పోయేటప్పుడు. అందుకని చెప్పి ఇంకా అవి
ఇంకా ఇవి మసాలా బఠానీలు, లేసు, కొన్ని చాక్లెట్స్ అవన్నీ తీసుకొచ్చాడనమాట వాళ్ళ డాడీ. అందుకని చెప్పి అవి కూడా పంపిద్దామని అన్నీ కలిపి బ్యాగ్లో పెట్టేస్తున్నానండి. ఇంకా ఇదండి మా ప్యాకింగ్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది అనేది మాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విజీ వరల్డ్.